రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. నల్సార్ యూనివర్సిటీకి చెందిన 5 విద్యార్థులు స్వైన్ ఫ్లూతో గాంధీ హాస్పిటల్లో చేరారు. వీరికి స్పెషల్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు డాక్టర్స్. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో మరో 4 స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ ఉన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్స్. డీటెయిల్స్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు? ఫ్లూ పెరగడానికి కారణాలు ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? రైట్ సౌమ్య, చలికాలం నేపథ్యంలో స్వైన్ ఫ్లూ కేసులు బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. అయితే ముఖ్యంగా ఈ అక్టోబర్ నుంచి జనవరి మాసంలో ఈ డేంజర్ పీరియడ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా H1N1 అనేది ముఖ్యంగా చలికాలం సమయంలో బాగా విజృంభిస్తుంది. అయితే గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ గత ఈ వారం రోజుల నుంచి మళ్ళీ కేసులు బాగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లోనే 9 పాజిటివ్ కేసులు ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. అయితే నల్సార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇటీవల టూర్ కి వెళ్ళొచ్చినట్టుగా సమాచారం. అయితే వాళ్ళు ఉత్తరప్రదేశ్ తో పాటు కొంతమంది సౌత్ ఇండియాకి సంబంధించి కొన్ని ఏరియాలు కూడా వెళ్ళొచ్చారట టూర్స్ కు. అయితే దాంట్లో భాగంగా వాళ్ళకి స్వైన్ ఫ్లూ లక్షణాలతో స్టూడెంట్ రావడం వల్ల వీళ్ళ మిగతా వాళ్ళకు కూడా అటాక్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం స్టేబుల్ గానే ఉన్నట్టుగా సమాచారం. అయితే గాంధీ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా డిజాస్టర్ వార్డ్ లో ప్రత్యేకించి వైద్యం అందిస్తున్నారు. వాళ్ళకు అంటే స్వాబ్ టెస్ట్ ద్వారా వాళ్ళందరినీ నిర్ధారించి కన్ఫర్మ్ చేశారు పాజిటివ్ అని. వాళ్ళు సీరియస్ అయితే ప్రస్తుతం ఎవరికి లేదు. అందరూ కూడా 18 నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు. అయితే మిగతా ఆల్రెడీ అప్పటికే ఇంకా 4 పాజిటివ్ కేసులు అదే వార్డులో కూడా ఉన్నారు. వాళ్ళు ఒకరిద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే వేరే పేషెంట్లు అయితే వీళ్ళందరినీ కూడా భరోసా ఇస్తున్నారు వైద్యులు గాని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గాని. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు. వాళ్ళకి ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకమైనటువంటి వైద్యం అందిస్తున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా. అయితే ఏమన్నా లాస్ట్ మంత్ కనుక తీసుకున్నట్టయితే మొత్తానికి ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 194 కేసులు అఫీషియల్ గా ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ ఉస్మానియా ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు 194 మంది నిర్ధారించారు. ప్రస్తుతం గాంధీతో కలుపుకొని మొత్తం 210 మందికి పైగా స్వైన్ ఫ్లూ కేసెస్ అధికారికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకైతే జనవరి మాసంలో ఎవరు కూడా చనిపోలేదు. అయితే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 28 మంది పైగా చనిపోవడం జరిగింది. మొత్తం స్టేట్ వైడ్ గా దాదాపు 800 పైగా కేసులు కూడా రావడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం స్వైన్ ఫ్లూ పంజా విసురుతున్నట్టే మనకు చాలా స్పష్టంగా ఉంది. ఒక పక్క వర్షం పడుతుండడం, మరోపక్క చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే వైద్యులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడ కూడా గుమ్ముగుండే ప్రదేశాలు కావచ్చు, అలాగే సమూహంగా ఉన్నటువంటి సినిమా థియేటర్లు కావచ్చు, లేదంటే ఎక్కువ మంది ఒకే ఏరియాలో ఉన్న ఏరియాకి మాత్రం పోకుండా ఉంచడమే మంచిది. ముఖ్యంగా గర్భిణీలు కావాలి, అలాగే ఆల్రెడీ ఆస్తమా పేషెంట్లు కావచ్చు, ఇలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటికి వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో లక్షణాలు చూసినట్టయితే కళ్ళు ఎర్రబడడం కానీ, అలాగే ఫీవర్ దాదాపు 102, 103 డిగ్రీస్ టెంపరేచర్ కలిగిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు స్వాబ్ టెస్ట్ చేస్తే క్లియర్ గా స్వైన్ ఫ్లూ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రాథమికంగా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి చూయించుకోవాలని డాక్టర్ చెప్తున్నారు. సౌమ్య. ఓకే నరేందర్.